దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీకు శుభములు. దేవుని వాక్యం నుండి కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. అయితే నేను ఆ మొదటి లైన్ నేను తీసుకున్నాను. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఈ ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో 25వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిని కోరుకోవడానికి, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని పొందుకోవడం కోసం ఎంతో తహతహలాడుతూ ఎంతో పరితపిస్తున్నట్లుగా ఈ కీర్తనాకారుడు కనిపిస్తున్నాడు. కనుక నాకైతే దేవుని పొందు ధన్యకరము. పొందు అన్నప్పుడు అది దేవుని యొక్క ప్రజెన్స్ లేకపోతే దేవుని యొక్క సన్నిధి అని చెప్పవచ్చు. ధన్యకరము అన్నప్పుడు గుడ్ లేకపోతే రిఫ్రెషింగ్ అనే పదాలు వాడబడ్డాయి. నేను ఇంగ్లీష్ తర్జుమాను కూడా నేను చదువుతున్నాను. బట్ ఐ ఆమ్ ఇన్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, హౌ రిఫ్రెషింగ్ ఇట్ ఈస్ అన్నాడు. హౌ రిఫ్రెషింగ్ ఇట్ ఈస్ అన్నాడు. దేవుని పొందు అన్నప్పుడు దేవుని సన్నిధి, దేవునితో గడిపే సమయం లేకపోతే దేవుని సాన్నిహిత్యం గురించి మాట్లాడారు అక్కడ. ధన్యకరము అన్నప్పుడు ఇట్ ఈస్ రిఫ్రెషింగ్ టైం, ఇట్ ఈస్ గుడ్, చాలా మంచి సమయం అని చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ కీర్తనాకారుడు గురించి మనం ఆలోచించినప్పుడు ఆ కీర్తనాకారుడు ఆ కీర్తనలో చెప్పబడిన మాటను చదివినప్పుడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే చాలు, నీ పొందు నాకుంటే చాలు, నీ సాన్నిహిత్యం నాకుంటే చాలు, నేను నీతో ఉంటే చాలు, అది ధన్యకరమైనది అని చెప్తున్నాడు. అది ధన్యకరమైనది చెప్తున్నాడు. అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అనేటువంటి ఆ స్ట్రాంగ్ డిజైర్ అంటే సరిపోదేమో, ప్యాషన్ అనొచ్చు, దాన్ని తహతహలాడటం అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దేవుని సన్నిధి కొరకు, దేవుని సాన్నిహిత్యం కొరకు మనం ఎప్పుడైతే తహతహలాడుతుంటామో అది చాలా మంచిది అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. అది రిఫ్రెషింగ్ టైం అని చెప్తున్నాడు, అది రిఫ్రెషింగ్ ఏరియా అని చెప్తున్నాడు. రిఫ్రెషింగ్ అన్నప్పుడు ఏ సమస్య మనకున్నా, ఏ వేదనలు మనకున్నా, ఏ ఒత్తిడులకు మనం లోనవుతున్నా, ఎలాంటి ఆటంకాలు మనకు ఎదురవుతున్నా, ఎలాంటి ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నా ఆ ప్రతి ఆటంకంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి వేదనలో, ప్రతి కుంగుబాటులో, ప్రతి ఒంటరితనంలో నన్ను రిఫ్రెష్ చేసేది, నన్ను మరలా తాజాదనములోనికి తీసుకొని వచ్చేది ఏంటి అని అంటే నా దేవుని సన్నిధి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నాకైతే నా దేవుని పొందు లేకపోతే దేవుని పొందు ధన్యకరము అంటున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అది నిన్ను కృంగదీసేవైనప్పటికీ, లేకపోతే నిన్ను ఇక ఈ లోకం నుంచి నిన్ను వెలివేసే పరిస్థితులు అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఒకే ఒక నిరీక్షణ ఏంటి అని అంటే నీవున్నావు ప్రభువా, నీ ఉంటే నాకు చాలు ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటున్నాడు కీర్తనాకారుడు. నీవు నాకుంటే చాలు, నీ సన్నిధి నాకుంటే చాలు, అది నాకు ధన్యకరం, అది నాకు చాలా మంచిది, అది నన్ను రిఫ్రెష్ చేసేది, నన్ను తాజాగా మరలా నన్ను నిలిపేది ఏంటి అని అంటే నీ సన్నిధే ప్రభువా. కనుక ఆ తాజా స్థితిని నిత్యము మనం పొందుకొనగలిగినట్లుగా ఆయన సన్నిధిని నిత్యము మనం ఆపేక్షిస్తూ మన విశ్వాసంలో చెదరక, మన నిరీక్షణలో నిరసించిపోక, నూతనమైనటువంటి లేకపోతే నిరీక్షణలో అచంచలమైనటువంటి స్థితిని, విశ్వాసంలో తొట్టిల్లనటువంటి స్థితిని మనం పొందుకొనగలిగినట్లుగా ఆయన సన్నిధిని నిత్యము మనం కోరుకుందాం. భక్తుడు అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే చాలు, నీవు నాకుంటే చాలు, ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు అంటున్నాడు. అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం మనం పొందుకుంటూ ఆ తాజా స్థితిని విశ్వాసంలో, ఆ తాజా స్థితిని నిరీక్షణలో మనం పొందుకుంటూ మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కీర్తనాకారుడు రాసిన మాటను
జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటున్నాడు ప్రభా. నిజమే ప్రభా, మాకు కూడా ప్రభా మీ పొందు ధన్యకరము ప్రభా. మీ సన్నిధిలో మేము ఉంటే అది తాజాగా మేము ఉంటాం ప్రభా. మీ సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం ప్రభా. నిత్యము మీ సన్నిధిని మేము అపేక్షించే వారంగా ఏ ఆశీర్వాదాలు, ఏ ఉద్దేశాలు, ఏ వాగ్దానాలు మా జీవితంలో మీరు నెరవేర్చాలో ఆ ప్రతి ఆశీర్వాదానికి, ఆ ప్రతి ఉద్దేశానికి, ఆ ప్రతి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొనగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.